జయ శ్రీమన్నారాయణ. లాజ హోమ కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు పూర్ణాహుతి జరుగుతుంది. ఈ లోపల మన శ్రీమాన్ రమేష్ గుప్తాజీ ఇవాళ చక్కటి అందమైనటువంటి ఒక మాలికని యజ్ఞోపవీత, ముత్యాల యజ్ఞోపవీత అని వారు అందించారు. అలాగే మన సుచరితమ్మ గారు మంచి అందమైనటువంటి మంగళసూత్రను, మన అరుణారాఘవరెడ్డి గారు అనుకుంటాను, మంగళసూత్రాలని సమర్పణ చేసుకున్నారు. అట్లానే ఇందాక ప్రొద్దున్న రామానుజుల వారి కోసమని మన స్మిత గారును ఇంకోళ్ళు ఎవరు, రేణుక పేరు రోహిణి గారు వారు కొంత బంగారాన్ని సమర్పణ చేయడం జరిగింది. దాని గురించి ఒక్క రెండు మాటలు ఇప్పుడు మన శ్రీమాన్ రమేష్ గుప్తాజీ మాట్లాడతారు. అస్మద్గురుభ్యో నమః. పరమహంస పరివిరాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామివారికి, శ్రీ 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 దేవనాథ రామానుజాజీయర్ స్వామివారికి, డాక్టర్ కోవూరు రంగరామానుజాచార్య స్వామివారికి, కృష్ణమాచార్య స్వామివారికి పాదకమలములకు అనేక దాసోములతో భగవద్బంధువులారా, గత 30 రోజులు స్వామివారు చెప్పిన రేపల్లిలోని జూపల్లి వారి ఇంట్లో అది నిజంగా ఒక వైకుంఠం. ఆ 30 రోజులు స్వామివారి దివ్య అనుగ్రహ భాషణాన్ని వింటూ అసలు గోదాదేవియే పరవశించిందా అన్నట్టుగా అక్కడ అందరిమీ తన్మయులమైపోయాం. నిజంగా మనం అదృష్టవంతులమండి. వాల్మీకి రామాయణ వైభవాన్ని చెప్పాడు, వ్యాస భగవానుడు భాగవత వైభవాన్ని చెప్పాడు, గోదాదేవి రంగనాథుడి వైభవాన్ని చెప్పారు. మరి ఈ మూడింటిని కలబోసి 30 రోజుల్లో అక్కడి ఆనాటి వాల్మీకి రామాయణుడి రాముడి వైభవాన్ని, అలాగే ద్వాపరలోని శ్రీకృష్ణుడి వైభవాన్ని, అమ్మ గోదాదేవి చెప్పిన తిరుప్పావై వైభవాన్ని, ఇవన్నింటినీ కలబోసి ఈ 30 రోజులు ఈ ధనుర్మాసంలో మన ఆచార్యుడు మనకు అందించాడు. అందులో పాల్గొన్న వాళ్ళందరూ అందరూ అదృష్టవంతులే. దాన్ని ఏర్పాటు చేసిన ఆ పుణ్య దంపతులు శ్రీ రామేశ్వరరావు, శ్రీకుమారి గారు, మరెంతో వారి కుటుంబ సభ్యులు కూడా మనందరికీ అవకాశాన్ని ఇచ్చినందుకు వారందరికీ అందరి తరపున జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, భగవద్ రామానుజుల విగ్రహానికి, సువర్ణ విగ్రహానికి ఎందరో దాతలందరూ ముందుకు వస్తూ ఉన్నారు, కైంకర్యాన్ని ఇస్తున్నారు. మనం చూసాం నిన్నటి రోజు శ్రీ రామేశ్వరరావు దంపతులు 20 కేజీల బంగారాన్ని దానికి అందజేయడం జరిగింది. శ్రీజీ జ్యువెలర్స్ వాళ్ళు 5 కేజీల బంగారాన్ని, అలాగే డాక్టర్ ఆనందరావు గారు 1 కేజీ, అలాగే ఎన్టీవీ చౌదరి గారు 1 కేజీ. అది నిన్నటి రోజు చెప్పినవి. మరి స్వామివారు చెబుతూ ఉంటే కొంతమంది అక్కడే గాజులు తీసివ్వడము, ఉంగరాలు తీసివ్వడము, గొలుసులు తీసివ్వడము జరుగుతుంది. స్వామివారు అంటారు అది వద్దు అని. స్వామివారికి ఒక చిన్న కథ చెప్పదలుచుకున్నాను. మీరందరూ నవ్వుకుంటారు, ఏటిరా వీడు పిచ్చివాడు, స్వామివారికే వీడు కథ చెప్తాడా అని. ఒకసారి అర్జునుడు అడిగాడట కృష్ణుణ్ణి, కృష్ణ మేము ఇన్ని దానాలు చేస్తుంటే మమ్మల్ని ఎవ్వరూ దానం చేసిన వాళ్ళు అన్నారు, కర్ణుణ్ణి దానకర్ణుడు అంటారు ఎందుకు అని. కృష్ణుడు నవ్వి అర్జునుడిని ఒకరోజు తీసుకెళ్ళాడట కర్ణుడి దగ్గరికి. కర్ణుడికి అప్పుడు తైలమర్దన జరుగుతుంది, అంటే ఏమంటారు, ఆయిల్ మసాజ్. కర్ణుడి చేతిలో ఒక బంగారు గిన్నె ఉంది. కృష్ణుడు అర్జునుడు బ్రాహ్మణుడి వేషంలో వెళ్ళారు. వెళితే అక్కడ కర్ణుడిని అడిగాడట కృష్ణుడు, అయ్యా మేము బ్రాహ్మణులము, మాకేదైనా సువర్ణ దానం చేయండి అని. అనగానే కర్ణుడి ఎడమ చేతిలో ఉన్న బంగారు గిన్నెను అలాగే ఇచ్చేశాడట కృష్ణుడికి. కృష్ణుడు అడిగాడట, కర్ణ నువ్వు దానం చేసింది బాగానే ఉంది, అది ఎడమ చేయితో అందులో నూనె ఉన్న సువర్ణ గిన్నెను ఇచ్చావు, ఇది సమంజసమేనా అని.
అప్పుడు కర్ణుడు అన్నాడట, ఒక మంచి ఆలోచన మీరు చెప్పారు, ఆ మంచి ఆలోచనను తత్ఫలితం అప్పుడే అందజేయాలి. మళ్ళీ మరుక్షణం నేను ఉంటానో ఉండనో, మళ్ళీ నాకు ఈ ఆలోచన కలుగుతుందో లేదో, అందుకని చెప్పి ఇప్పుడే ఇచ్చాను. దానివల్ల పాపమా పుణ్యమా నేను చూడను, కానీ ఒక మంచిది మీరు చెప్పారు, నేను చేయగలిగాను. మా భక్తులు కూడా అందరూ దానకర్ణులే స్వామి. వాళ్ళు కూడా మీరు చెప్పగానే వారికి చేతికి ఉంగరం ఉందా, మెడలో గొలుసు ఉందా, గాజులు ఉన్నాయా, మరొకటా కాదు, మేమందరమీ మీ బిడ్డలం. అందులో భగవద్ రామానుజుల వారు మన జగదాచార్యులు, వారికి చేస్తున్న సువర్ణ విగ్రహంలో ప్రత్యక్షంగా మా సువర్ణము కూడా అందులో కలుస్తుంది అంటే ఈ కలియుగం ఉన్నంత వరకు మేము తరించిపోతాం, అంతకు మించింది లేదు అని మా చిన్న బుర్రలకు అనిపించింది. అందుకనే ఆచార్యులు క్షమించి, ఎవరు ఏది ఇచ్చినా అది సువర్ణంలో మలినం ఉండదు, స్వామివారిలో మలినం లేదు, ఆచార్యుడికి చేసే కార్యక్రమంలో తప్పు లేదు. అందరూ ఎవరికి ఏది అంటే మీరందరూ ఇప్పుడే అన్ని తీసి ఇవ్వాలని కాదు, ఇచ్చినా పర్వాలేదు. తర్వాత ఇంకొక విషయం కూడానండి, ఎవరైనా దీనికి ఇవ్వదలుచుకుంటే అయ్యో మేము ఇప్పుడు ఇవ్వలేమండి తర్వాత ఇస్తాము అంటే, అక్కడ మా టేబుల్లో మా ఉషశ్రీ గారు మిగతా సభ్యులు ఉన్నారు, మీ పేరు రాయించండి, మీ ఫోన్ నంబర్ ఇవ్వండి చాలు, మీకు మళ్ళీ మేము, ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ వైకుంఠంలో ఉన్నట్టు ఇక్కడ స్వామివారిని చూస్తుంటే ఇప్పుడే నా పక్కన ఉన్నవారు అంటున్నారు, రంగనాథుడు ముద్దుగున్నాడా స్వామివారు ముద్దుగున్నారా అంటే, స్వామివారే ముద్దుగున్నారు రంగనాథుడి కంటే. స్వామివారిని చూస్తూ ఉంటే అలా తన్మయంలో ఉంటాం. మళ్ళీ ఇక్కడి నుంచి బయట 2 అడుగులు వేసామనుకోండి, మళ్ళీ ఈ ప్రాపంచికంలోకి వచ్చేస్తాం, అన్నీ మర్చిపోతాం. ఇంటికి వెళ్ళామనుకోండి అసలే జ్ఞాపకం ఉండదు. కాబట్టి మంచి ఎప్పుడు అనుకున్నామో దాన్ని అప్పుడు చేయడమే. ఇంకొక విషయం అండి, మనం పెట్టిన విత్తనము మన ముందర వృక్షంగా వచ్చిందనుకోండి, మనకెంత ఆనందంగా ఉంటుంది. మనమిచ్చే ఈ సువర్ణము ఎప్పుడో ఎక్కడో ఎందులో కలుస్తుందో తెలియకపోవడానికి లేదు. సాక్షాత్తు భగవద్ రామానుజుల వారి సువర్ణ విగ్రహంలోకి మన బంగారం వెళుతుందంటే, మనము పెట్టిన విత్తనం మన ముందరే వృక్షంగా, మహావృక్షంగా, కల్పవృక్షంగా మారుతుంది. అది చూసుకునే భాగ్యం మనకు ఆచార్యుడు కల్పించాడు. ఇది ఎంత భాగ్యం అండి నిజంగా. స్వామివారు చెప్పాలే కానీ రామేశ్వరరావు గారు మొత్తము నేను ఇస్తానంటారు, కానీ స్వామివారు అంగీకరించడండి. ఎందుకంటే వీరి మనసు పెద్దది, వీరి మనసు కంటే స్వామివారి మనసు పెద్దది. అందరూ రామేశ్వరరావు లాగా కావాలి, అందరికీ అవకాశం రావాలి. తృణమో పణమో 1 గ్రామో 1 కేజీయో ఎవ్వరికి తోచింది వారందరూ ఇస్తూ, అసలు అది 20 కేజీలు అనుకున్నారు, 50 కేజీలు అనుకున్నారు, 100 కేజీలు అన్నారు, 120 కేజీలు అన్నారు. ఇప్పుడు 150 కేజీల్లో అది తయారవుతుంది. దాన్ని ఇప్పుడు ఎందుకంటే ఒక స్థాయికి వచ్చింది, ఇంకో కొద్ది రోజుల్లో ఆ విగ్రహం సంపూర్ణమవుతుంది. మరి ఈ సువర్ణ అవకాశాన్ని, సువర్ణాన్ని ఇచ్చి మనమందరిమి కూడా ఆ గోదార రంగనాథుల అనుగ్రహాన్ని పొందుతూ ఆచార్యుడి మనస్సులో మనం స్థిర నివాసాన్ని ఏర్పరచుకునే మహద్భాగ్యం మనందరికీ కలిగింది. ఇది వదులుకోవలసినది కాదు. ఎందుకంటే ఈరోజు మన భారతదేశంలోనే 135 కోట్ల మంది ఉన్నారండి. 135 కోట్లల్లో దీని గురించి తెలిసి ఆచార్యుడి ద్వారా ఆచార్యుడికి చెంత చేర్చగలిగే భాగ్యము కొన్ని వందల్లో వేలల్లో మందికే ఉంటుంది. కాబట్టి మనము ఇందులో మనం భాగస్థులం అవుదాం. మనం పెట్టిన విత్తనానికి మనమే వృక్షంగా మరికొద్ది నెలల్లో చూసుకోగలుగుతాం. అంటే మనం ఇచ్చిన సువర్ణంలోని కణువు కణువు కూడా ఆ విగ్రహ రూపంలో మనకు ఎప్పుడైతే దర్శనమిస్తుందో అది సామాన్యమైన తృప్తి కాదు, అది ఆత్మానందం. ఆ గోదాదేవి అమ్మ రంగనాథుడిలో కలిస్తే ఎంత తన్మయత్వాన్ని పొందిందో, ఆ మన సువర్ణాన్ని అలాగే ఆ భగవద్ రామానుజుల విగ్రహంలో కలిస్తే మనకు అంతటి పుణ్యాన్ని ఆ రంగనాథుడు ఆచార్యులు మనకు అందజేస్తారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని మరొక్కసారి మీకందరికి కూడా తెలియజేస్తూ, డాక్టర్ చెన్నమనేని హనుమంతరావు ఉమాదేవి దంపతులు 1,00,000 రూపాయలు, అలాగే శ్రీ అరుణ రాఘవరెడ్డి గారు మంగళసూత్రాన్ని అందజేయడం జరిగింది. ఈరోజు కైంకర్య పరులుగా అక్కయ్య వనజా భాస్కర్రావు గారు,
వసుమతి భాస్కర్రావు గారు, డి గాయత్రి అనిల్ కుమార్ గారు, శ్రీ అహల్య జగపాల్ గారు, శ్రీ రంగరాజు గారు గోశాల, వీరందరూ కూడా ఈనాటి కైంకర్యానికి వారు సౌహృదయంతో ముందుకు వచ్చినందుకు స్వామివారి మంగళాశాసనాలు. అలాగే ఈ దాసుడు కూడా ఒక వజ్రభరితమైన సువర్ణమైన యజ్ఞోపవీతాన్ని సమర్పించుకునే భాగ్యం నాకు ఈరోజు కలిగింది. అది స్వామివారికి అందజేయడం జరిగింది. మనందరం కూడా ఇందులో ఈరోజు చూస్తున్నామండి, ఎన్నో దేవాలయాల్లో ఎన్నో రాజకీయాలు. అసలు మనం ఇచ్చినవి ఎక్కడికి పోతాయో, ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి పోతుందా, అసలు ఇంకే యాజమాన్యానికి పోతుందా, లేదు అది ఏమవుతుందో మనకు తెలియదు. మనం ఇచ్చింది కూడా సత్ఫలితం ఇవ్వాలి. అది ఎక్కడో కాదు, మనకిక్కడే దివ్య సాకేతంలోనే ఆచార్యుడి సమక్షంలోనే కలుగుతుంది. ప్రతి ఒక్క పైసా, ప్రతి ఒక్క బంగారు తునక, ప్రతి ఒక్కటి కూడా సత్ఫలితాలను ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని నేను నిస్సందేహంగా మీ అందరికీ తెలియచేస్తూ, ఇందులో మనందరిమీ భాగస్థులం కావాలని మరొక్కసారి తెలియచేస్తూ, జై శ్రీమన్నారాయణ. తల్లులకు ప్రత్యేకించి ఈ చక్కటి అవకాశాన్ని మరీ నా వంతుగా నేను చెప్తున్నాను. ఇది మళ్ళీ వచ్చే అవకాశం కాదు. మళ్ళీ ఎప్పుడో అయిపోయిన తర్వాత, కొద్ది రోజుల్లో విగ్రహం పూర్తయిపోయిన తర్వాత ఇస్తే అది ఇంకొక దానికి వస్తుందే. కానీ మరి భగవద్ రామానుజులకు నిత్యము ఆరాధన జరిగి నిత్యము అభిషేకం జరిగే ఆ సువర్ణమూర్తిలో మన సువర్ణాన్ని కలుపుకునే మహా అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోవద్దండి. కాబట్టి ఇదిగో ఇప్పుడే ఒక భక్తాగ్రేసరుడు వచ్చాడు, ఒక 2.5 grams ఇస్తానని. ఇలా ఎవరు ఉన్నా కూడా అక్కడ మీ పేర్లు అన్నీ నామోదు చేయించి, అక్కడ వాళ్ళు ఉన్నారు మా వాళ్ళు, వాళ్ళకిచ్చి రసీదును పొందండి. ఇప్పుడు తీసుకురాలేదు, మళ్ళీ రేపో ఎల్లుండో ఇస్తాము. మళ్ళీ ఇక్కడి నుంచి పోయిన తర్వాత జ్ఞాపకం ఉంటుందో లేదో అనడానికి మీ ఫోన్ నంబర్లు, మీ పేరు అంత మాత్రం ఇస్తే మా వాళ్ళు మిమ్మల్ని తప్పనిసరిగా రేపు ఎల్లుండి జ్ఞాపకం చేయడం జరుగుతుంది. ఇందులో మనందరిమీ భాగస్థులం అవుదాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.